నంద్యాల జిల్లా కంపమల్లలో ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. బీసీ కాలనీలో ఉన్న కుంట కట్ట తెంచి గుంతలు తీయాలని అదే గ్రామానికి చెందిన సూర చిన్న సుబ్బారెడ్డి, సూర కోదండరామరెడ్డి, సోముల లక్ష్మీనారాయణరెడ్డి, కృష్ణమోహన్ ప్రయత్నించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా కుంటలో నీరుండగా మట్టి తవ్వకాలకు అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని కాలనీ వాసులు అడ్డుకున్నారు. కట్టను తెంచి ఇళ్ల మధ్య గుంతలు తీస్తే వర్షాకాలంలో 70 కుటుంబాలు జలమయమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కూడా చిన్న సుబ్బారెడ్డి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడంతో కాలనీ వాసులు మండిపడ్డారు. దీంతో వెంటనే జేసీబీ ట్రాక్టర్లను వెనక్కు పంపించేశారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే మేము గుంత కొట్టాలా అన్నాడు. గుంత కొట్టాలంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏం చేయాలో పరిస్థితి, వాన పడుతుంది, నిండుతుంది, ఇది గుంత మా వాళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యులు అన్నారు. అందుకు లేడీస్ ఏం చెప్పినారు, ఇప్పుడు నా కొడుకు చచ్చిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సారాలు ఉన్నారు, మీరు సాధ్యమా, మైనర్ ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాధ్యమా, ఎవరు నా కొడుకులు తీసుకొచ్చి ఇచ్చారని అడిగినారు. అడ్డం వచ్చే కార్లు తొక్కించుకొని పోతానని చెప్పినాడు. అది చించుపాటి కొడుకు ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారని నెంబర్ ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ మనం చూపిస్తున్న కుంట పేరు పెద్ద ఊరకుంట. ఈ కుంటకు సంబంధించిన సర్వే నెంబర్ వచ్చేసి 308. ఈ సర్వే టోటల్ విస్తీర్ణం వచ్చేసి 8 ఎకరాల 80 సెంట్లు. గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19లో వీళ్ళే ఈ కుంటకు సంబంధించి కట్ట పోసినారు. ఈ కట్ట ఇప్పుడు వచ్చేసి కుంటకున్న కట్టను మట్టి తొలగిస్తే ఈ బీసీ కాలనీలో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ కుంట నిండిందనుకో ఈ కుంట మొత్తం అనేది మునిగిపోతుంది. అందుకు ఇలాంటి చర్యలను అనేది అధికారులు ఎంకరేజ్ చేయకుండా అధికారులు అనేది మొత్తం ఈ కుంట ఇప్పుడు కాదండి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 20-30 ఏళ్ల కిందనే ఈ బీసీ కాలనీకి అనేది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దౌర్జన్యంగా కుంట తీయాలని చూస్తున్నారు. రాజకీయ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు, చిన్న సుబ్బారెడ్డి, ఎస్కే, సోము లక్ష్మీనారాయణరెడ్డి వీళ్ళంతా దౌర్జన్యం చేసి మా ఇంటి ముందర గుంత తీయాలని చూస్తున్నారు. గుంత తీయాలని చూసుకుంటే మా ఇండ్ల మధ్య బీసీ 70 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఆ 70 కుటుంబాలు ఉంటే గుంత తీయడం వల్ల మొత్తం జలమయం, రేపు వాన పడినప్పుడు జలమయం అవుతాయి. దౌర్జన్యంగా వచ్చి మా మీదకి వస్తున్నారు. ఇక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళు తక్షణమే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్ గారు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. రైట్. నంద్యాల జిల్లా కంపమల్లలో ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. బీసీ కాలనీలో ఉన్న కుంట కట్ట తెంచి గుంతలు చేయాలని అదే గ్రామానికి చెందిన సూర చిన్న సుబ్బారెడ్డి, సూర కోదండరామరెడ్డి, సోముల లక్ష్మీనారాయణ ప్రయత్నించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా కుంటలో నీరుండగా మట్టి తవ్వకాలకు అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని కాలనీ వాసులు అడుగుతున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, అసలు కాలనీలో ఏం జరిగింది, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం, అదేవిధంగా కంపమర్ల గ్రామంలో అయితే అనక ఇప్పుడైతే అనక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే అనక బాధితులు గత టీడీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ కాకుండా అంతకు ముందు వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో అయితే అనక 8 ఎకరాల ఐచీలకు చిల్లరను ఒక ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ ప్రభుత్వం బీసీ కాలనీగా ఒక నామకరణం చేసి ప్రభుత్వం పేదవాళ్ళకైతే కనుక పట్టాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ అయితే కనుక ఇప్పుడు గ్రామంలో ఒక ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పుకోవాలి. ఆ ఆధిపత్య పోరులో భాగంగానే ఇప్పుడు ఆ ఇంటి ఖాళీ స్థలాలు ఉన్న ప్లేసులలో అయితే కనుక పెద్ద పెద్ద భారీ గుంతలు దోవడానికి అయితే కనుక కొంతమంది అయితే ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా గ్రామస్తులు, అక్కడ ఉన్న కాలనీవాసులు అయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని పూర్తిగా దాన్ని అడ్డుకున్న పరిస్థితులు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసు స్టేషన్ కోవెలకుంట్ల ఎస్ఐ కూడా మల్లికార్జున రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కనుక గుంతలు తవ్వుతున్నారో ఆ గుంతలకు అది దగ్గరలోనే చెరువు ఉండడంతో ఆ చెరువు నీరు అంతా గుంతల్లోకి వచ్చి చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా కాలనీలో వెళ్లే వారికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి కూడా ఆ కాలనీ వాసులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ.